గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషాముల్లపూడి ప్రధాన రహదారిలో ఎల్లమ్మ చెరువు పెట్రోల్ బంక్ వద్ద మ్యాన్హోల్స్ నుండి వరద నీరు పొంగి రోడ్డు మీద ప్రవహించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సమస్యను జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్, జలమండలి మరియు హైడ్రా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎల్లమ్మ చెరువు పక్క నుండి 16 ఫీట్ల డ్రైన్ పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో డ్రైనేజీ పైప్ లైన్ డ్యామేజ్ అయి సమస్య ఏర్పడిందన్నారు. ఇప్పటికే ఇటాచీ యంత్రంతో మరమ్మతు పనులు ప్రారంభించామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్లపైకి పొంగుతున్న నీటి ప్రవాహాన్ని వెంటనే నిలిపివేసి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ప్రధాన రహదారి కావడంతో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ నిలిచిపోకుండా నివారణ చర్యలు చేపట్టి వరద నీటి ప్రవాహాన్ని రోడ్డుపైకి రాకుండా నివారించాలని జిహెచ్ఎంసీ సిబ్బందిని ఆయన ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే వెంటనే సంబంధిత అధికారులకు గాని, మాకు గాని, మా కార్యాలయం గాని తెలియజేయాలని ఆయన కోరారు. అదేవిధంగా వర్షాలను దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిహెచ్ఎంసీ అధికారులు మరియు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో దాతి రమేష్, ఎం శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్, సూపర్వైజర్ శివ, హైడ్రా సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.